విద్యావంతులు చదువుకున్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీని గెలిపిస్తే ఏమవుతుంది అని అంటారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఎంపీని గెలిపించకపోతారు. ఇలా చూసిన మా కేంద్రం బడ్జెట్ పెడితే ఏమైంది? పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కేమో 15,000 కోట్లట, బీహార్కి అన్ని వేల కోట్లు. మరి మనకు ఎందుకు రాలేదు? కేంద్రంలో కొట్లాడే వాళ్ళు లేరు, మన ప్రాంతం గురించి పోరాడే వాళ్ళు లేరు. ఈరోజు మీరు ఏమన్నారు? కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీని గెలిపిస్తే పైసలు పట్టుకొస్తారు, నిధులు పట్టుకొస్తారు అంటారు. 8 మందిని గెలిపించారు, 4/8కి వచ్చాయి. ఏమైంది? 0. పోనీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ అన్న కొట్లాడి తీసుకొస్తుందని అనుకొని ఓట్లేస్తుంది. ఏమైంది? 0. తెలంగాణకు మొండి చేయి చూపించారు, తెలంగాణకు తీసుకొచ్చిన నిధులు 0. మనకు కాళేశ్వరం ఉంది, జాతీయ హోదా కావాలని చెప్పేసి మనం ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టాం. చేసిరా? చేయలేదు. మరి ఎందుకు మనకి ఇట్లా మొండి చేయి చూపుతున్నారు? కనీసం తెలంగాణ అనే పదాన్ని కూడా తీయడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మన రాష్ట్రం ఎంత వెనక్కుబడిపోతుంది. మళ్ళీ మనం 60 ఏళ్ళు వెనక్కిపోయినాం, మళ్ళీ తెలంగాణ అనే పేరే తీసే పరిస్థితి లేదు. గమనించండి, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించండి మిత్రులారా. మన రాష్ట్రం బాగుపడాలా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన ప్రాంతం గురించి పోరాడే కేవలం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. ఒక్కసారి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఏదో చేస్తుంది, ఏదో పార్టీ ఏదో చేస్తుందని మనం భ్రమలో ఈరోజు బీజేపీకి కాంగ్రెస్కి ఓటేసినాం. కానీ ఈరోజు ఏం జరిగింది? గుండు 0. మనకిచ్చింది ఏమీ లేదు. కనీసం పక్క రాష్ట్రం చూసి మనం సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి ఇప్పటికైనా మేలుకోండి. ఇప్పటికైనా మనం అందరం కలిసి కేసీఆర్ గారి వెంట నడుద్దాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం.